ఇప్పుడు మీరు చూడొచ్చు వెనకమాల పెనాంగ్ ఫోర్ట్ కార్న్ వ్యాలీస్ సిన్స్ 1786 అంటే ఆల్మోస్ట్ 240 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడే ఓపెన్ చేశారు. ఏషియన్కి అయితే 10 రింగెట్స్, నాన్ మలేషియన్కి అయితే 20 రింగెట్స్ అన్నారు. సో ఇక్కడ 20 రింగెట్స్ పే చేసి చూసేదంత ఏం లేదు. కాకపోతే ఇంత ఓల్డ్ చూడండి, అప్పట్లో వాడిన ట్రక్స్, క్యానన్స్, ఇక్కడ పెద్ద పెద్ద క్యానన్స్. సో పైన కూడా ఉంది వాల్, అది పైన. ఇదంతా ఫోర్ట్ వాల్, చాలా చిన్నగానే ఉంది గోడ. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు 200 ఏళ్ళు పైన అయిన తర్వాత కూడా ఉన్నది. దీన్నేమో పాడవకుండా ఒక టెంట్లో పెట్టి ప్రిజర్వ్ చేస్తారు నీట్గా. ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు అది ఉంది వచ్చే హట్, అదే ఎంట్రన్స్, దానిలోనే మనం వచ్చాం. ఇది ఏమో ఇంకో వాల్, ఇలా పైన ఇంత పెద్ద వాల్ కట్టారు చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా వాలే. ఇదంతా 2 వాల్స్ మధ్యలో ఇంత మట్టి పోసి చేశాడు. ఇక్కడ మధ్యలో ప్లేస్లోనే కదా నాకు తెలిసి, ఇక్కడే వాళ్ళు ఆ పెద్ద పెద్ద క్యానాన్స్ ప్లేస్ చేసి ఉంటారు. ఇదిగోండి ఇవన్నీ. దీని ఆపోజిట్లో కూడా మీరు చూడొచ్చు ఓల్డ్ బిల్డింగ్స్, కాకపోతే మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల అలా వదిలేశారు. ఇదిగోండి క్లాక్ టవర్, దీని విక్టోరియా మెమోరియల్ క్లాక్ టవర్ పక్కనే ఉంది. ఇది ఒక రూమ్, ఎన్ని రూమ్స్, మేబీ తలుపులు కొత్తగా పెట్టుంటారు, అప్పుడే తెలియదు. కానీ ఇది ఇంకోటి, ఇదంతా ఫ్లోరింగ్ వేసి మరి లైట్స్ కూడా పెట్టారు. అంతే నైట్ పూట మేబీ ఆ షైనింగ్ కోసం. ఇది ఏదో కొత్తగా కట్టినట్టు ఉంది. సో డోర్స్ అన్నీ కూడా అసలు ఇది పైన ఓకే ఒప్పుకుంటాం, పైన సీలింగ్ అంతా హోల్ లాగా ఉంది. ఇది కిటికీ. బట్ ఈ కింద చూస్తే మొత్తం ఏదో కట్టి వీళ్ళు మొత్తం చూపిస్తున్నట్టు ఉంది. ఇది కూడా ఇది కూడా చూడండి, ఏదో రీసెంట్గా ప్లాస్టింగ్ చేసి, అంటే రీసెంట్ అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయి ఉంటాయేమో. ఎందుకంటే ఈ టైపు ప్లాస్టింగ్కి దీనికి చాలా తేడా ఉంది. మేబీ అప్పట్లో తీసుకొచ్చి, ఎందుకంటే చూడండి టేక్, ఇది అప్పటి నుండి ఇప్పుడులాగా ఇంత నీట్గా ఉండే. ఇదిగో ఇదంతా నీట్గా వాటర్ పోవటానికి అంతా కట్టారు. ఇది అప్పట్లో ఉండే అవకాశం లేదు. ఇవన్నీ. ఇది ఇంకో రూమ్, 3rd రూమ్కి వచ్చాం. ఇది ఇక్కడ కూడా ఇదిగో లైట్స్ పెట్టారు ఎక్కడక్కడ. వాళ్ళు అలాగే ఉంచేశారు, కానీ వాల్స్, విండోస్, ఇప్పుడు ఎదురుగా ఉన్న హాల్ కానీ పైన ఉన్న సీలింగ్ కానీ అంతా ఉంచేశారు. కానీ కింద మాత్రం నీట్గా ఫ్లోరింగ్ వేసి ఆ షైనింగ్ కోసం. మరి ఏంటో తెలియదు, ఏమీ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇందాక రూమ్లోనూ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ కూడా 4 ఉన్నాయి. సో ఈ 3 రూమ్. ప్రధానికి ఇలా డోర్స్ ఉన్నాయి. 3 రూమ్లు అయిపోయినాయి. ఇక్కడ చూడండి, అప్పట్లో మరి ఇదిగో క్యానన్స్ ప్లేస్ చేసి ఉంటారు. ఆ సిమెంట్ తాలూకా అవి చూడండి, అప్పట్లో అన్నీ చూడండి. అది ట్రాక్. సో దీనిలో ప్లేస్ చేసేవాళ్ళు అనుకుంటా. దానిలో నుండి లాక్కొచ్చి మొత్తం ఏదైనా సామాగ్రి మొత్తం ఇదంతా ట్రాక్. ఇది చూడండి, ప్రతి రూమ్కి ఉంది. ఇక్కడ పాడైపోయినాయి, కానీ ఇక్కడ చూడొచ్చు మీరు నా ఎదురుగా. ఇది 4th రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదిగోండి ఇలా ఉన్నాయి. ప్రతి రూమ్కి ఇలా ఉండి ఇదంతా ట్రాక్ అక్కడికి. సో ఇది 3 రూమ్స్ అయిపోయినాయి. ఇది 4th రూము. ఇది కూడా సీలింగ్ వేశారు,
అనిపిస్తుంది అదిగో. ఎందుకంటే పాత శిలావాసం అండి. ఇక్కడ ఎందుకన్నా డోర్ మూసారు. ఇదిగో ఇక్కడ కూడా ఇదంతా వేసారు. ఆ కిందేమో ఫ్లోరింగ్ వేసి అవన్నీ ప్రిజర్వ్ చేసి పెట్టినట్టున్నారు. ఇదిగో ఇది అప్పట్లో. ఇది మాత్రం ఇక్కడ చూడండి, లైటింగ్ పెట్టారు. ఇదంతా లైటింగే, లైట్సే. నైట్ పూట వచ్చినప్పుడు షైన్ అవ్వడానికి అనుకుంటా. బట్ ఇది సాయంత్రం 5:30 క్లోజ్ అయిపోతున్నప్పుడు లైటింగ్ పెట్టాము. ఇక్కడ చూడండి, వెళ్ళకుండా ఫెన్సింగ్ వేసేసి అప్పట్లో రాళ్ళు అలాగే ఉంచేశారు. మరి 200 ఏళ్ళు పైబడింది, ఎలా ఉంటాయి. ఇది బాగా పాడైపోయినట్టుంది. ఇది ఫ్లోర్ ఎంత హైట్ వేసాడు. ఇది పాత ఫ్లోర్. ఇది దిమ్మలాగా వేసి ఇక్కడ కూడా లైటింగ్ పెట్టి ఇదంతా ఇదిగో సిమెంట్ వేసారు. అర్థమవుతుంది. ఇదంతా కొత్తగా మళ్ళీ వేసారు. ఈ పక్కన ఏముంది, వెళ్ళినట్లా డు నాట్ క్లైమ్ అన్నాడు. ఓకే, దీని పక్కన ఇక్కడ చిన్న ఫౌంటైన్ ఉంది. మరి దీనికి ఎలా చూడాలి వ్యూ? అటు పక్కన ముందు ఇందాక వెళ్ళినప్పుడు మనం దీని పక్కన రోడ్ అనుకున్నాం, కానీ ఒక పూల్ లాగా ఉంది. దానికి మళ్ళీ వీవింగ్ డెక్స్ అన్నీ పెట్టి ఇది చూడండి. ఇది కూడా కట్టారు కొత్తగా. అలాంటిది కాదు. ఇది పక్కన పైన నాకు తెలిసి పైన గోడ పడిపోయి ఉంటుంది. అవన్నీ ఇక్కడ సైడ్కి పెట్టేసి వదిలేసి కొంచెం మాత్రమే చేశారు. ఇక్కడ మాత్రం 4, 5, 6 ఉన్నాయి. మరి దీనికి లైటింగ్. ఇక విండోస్ మాత్రం మళ్ళీ కొత్తగా పెట్టారు. సో అప్పుడే కాదు. సో రూమ్స్ మాత్రం అలా ప్రిజర్వ్ చేసి అలా పెట్టారు. సో 1, 2, 3, 4, 5, 6 రూమ్స్ అయిపోయింది. 7th రూమ్. మొత్తం 10 రూమ్లు ఉన్నాయి. ఇది కూడా అంతే. మీకు చూసి బోర్ కొట్టేస్తుంది. ఇది అన్ని రూమ్లు ఒకేలాగా ఉన్నాయి, ఇంకా వెరైటీగా ఉంటుందని. ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ బల్ల వేసారు. ఇది సీలింగ్ మాత్రం అలాగే ఉంది, పోలా. ఇది ఓన్లీ ఫ్లోరింగ్ వేసారు. సో అది ఈజీగా అర్థమవుతుంది. ఫ్లోరింగ్ వేసి లైటింగ్ పెట్టారు. ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, వెళ్ళకుండా. అదిగో అక్కడ పని చేస్తున్నారు కదా, వాళ్ళు పని చేస్తానికి పెట్టి క్లోజ్ చేశారు. అది వ్యూ. యాంక్మాల్ ఉన్న ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఉన్నాయని కవర్ చేసి వచ్చాం. ఇదేమీ లేదు, ఇది పాత అదే, కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళ సామాన్లన్నీ స్టోర్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నారు కదా, యాంక్మాల్ది బ్లాక్ చేసి ఒక హౌస్ లాంటిది, చెట్టు యాంక్మాల్ ఉంది కదా, విగ్రహం ఉంది. అది ఏంటనేది చూద్దాం వెళ్ళి. ఇతను వచ్చిన 150 years అయింది జ్ఞాపకార్థం పెట్టారంట. అది ఇక్కడ ఇతను 1786 ల్యాండ్ అయ్యాడంట. ఇతను ఫ్రాన్సిస్ లైట్ అనే అతను. బిఫోర్ ది అవుట్బ్రేక్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ ద స్టాచ్యూ వాజ్ దెన్ ప్లేస్డ్ ఎట్ ది హైకోర్ట్ బిల్డింగ్. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి పెనాంగ్ స్టేట్ మ్యూజియంలో పెట్టారు. ఈవెన్చువల్లీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఎక్కడైతే ఒరిజినల్ ప్లేస్లో ఉందో డిపార్ట్మెంట్స్ ఆఫ్ మ్యూజిమాటిక్స్. If you closely observe, you will notice the sword which was supposed to be hung at the waist of the statue is missing. Okay. అది ఇక్కడ మీరు చూస్తే ఉంది కదా, స్వాడ్ ఏదో మిస్సింగ్ అని చెప్పేసి అంటున్నారు. అదేమంటున్నారంటే, the sword was believed to have been melted to produce weapon for the Japanese army during the Japanese occupation in Penang. అది దీనికి 20 రింగిట్లు అంటే అర్థం కావట్లా. ఇదిగో ఇక్కడ రాశాడు దాని గురించి ఇన్ఫర్మేషన్. ది స్టార్ షేప్డ్ ఫోర్ట్ కోర్న్వాలిస్ స్టాండ్స్ ఎట్ ది ప్లేస్ వేర్ ఫ్రాన్సిస్ లైట్ అండ్ హిస్ క్రూ landed in 1786 to take possession of Penang Island. At first, a stockade made of Nibong palm trunks was erected, but this was quickly replaced by a big fort. In old paintings and postcards, Fort Cornwallis can be seen surrounded by a moat containing a number of buildings within the walls. Adi Christian chapel, gunpowder magazine still stand. Okay, avanni gunpowders. Fort Cornwallis is the best preserved fort in the peninsular Malaysia. Adi ancient monument and historic site. Adi connection is in 1803
The first batch of India convict laborers started work at the fort under the instruction of Sir Francis Light to rebuild the fort in bricks. Without the approval from Bengal during the governorship of Robert Townsend. Huge cost, which involves a huge cost as much as $78,682 in time period of half a month. సో ఇదేమో ఇప్పుడు మీ బ్రిక్ వాల్ ఉంది కదా, ఇదేమో 1810లో కంప్లీట్ అయిందంట. 1808లో బిగిన్ అయ్యి 1810లో అయ్యింది. అప్పట్లోనే $80,000 ఖర్చిందంట. స్పానిష్ డాలర్స్, అమెరికన్ డాలర్స్ కాదు, స్పానిష్ డాలర్స్. ఇదంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడండి, ఈ పూల్స్ అనుకుంటా బ్యాక్ సైడ్ మేబీ చిన్న చిన్న పూల్స్, అది ఫౌంటైన్ చూడొచ్చు యాంకమాల. ఇదేంటంటే ఫ్యూచర్ పర్పస్కి ఇంకా టూరిస్ట్ ఎక్స్ట్రా చేయడానికి అప్పట్లో ఉండేదే, మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడండి, మొత్తం ఇక్కడ పనోళ్ళందరూ ఇలా టెంట్లు వేసుకుని ఇక్కడతో చూడండి, ఈ కోట గోడ ఇక్కడ వరకే ఉంది. మరి ఇది బయట మేబీ అక్కడ కూడా, అది కూడా కోట గోడని అనుకుంటా అక్కడ వరకు కూడా. బట్ కాకపోతే అక్కడేమీ లేదు, ఈ ఊరినే కడుతున్నారు. చూడండి, ఎక్కడక్కడ ఫౌంటైన్ నుండి ఈ వాల్స్, ఈ సైడ్ ఇదంతా కట్టుకుంటున్నారు. చాలామంది పనిచేస్తున్నారు. ఈ సెంటర్ ఆఫ్ ది పార్క్లో ఇప్పుడు మీరు చూడొచ్చు, అక్కడ 10 రూమ్లు ఉన్నాయి కదా, మీకు ఎదురుగా కనబడుతున్న 10 రూమ్లు అవన్నీ కవర్ చేసుకున్నాం. అక్కడ విగ్రహం కవర్ చేసాం. ఇప్పుడే అక్కడ చైర్ ఉంది కదా, గ్రీన్ కలర్ అది వేసి కోట్ వేసి అక్కడ నుండి వచ్చాం. ఇక్కడ చిన్న ఫుడ్ ట్రక్ లాంటిది ఇలా ఉంది, కానీ బీర్ది ప్రమోషన్ అనుకుంటా. ఇది సెంటర్లో ఇది పెట్టారు. ఇది పైకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫోర్ట్ కదా, జార్జ్ టౌన్ వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో 2008 అని చైనీస్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో రాసింది. మేబీ రెస్ట్ రూమ్స్, అంతే రెస్ట్ రూమ్స్. సో ఇది పైకి ఉంది. గన్ పౌడర్ మ్యాగజైన్. Constructed in 1814, the magazine located in the northwest bastion of the fort was used to store explosives. అది ఇదంతా ఎక్స్ప్లోజివ్ స్టోర్ చేయడానికి. ఇదిగోండి, ఇక్కడ ఇంకా మీరు చూడొచ్చు క్యానన్స్. మనం ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఈ మెట్లెక్కి ఇది చూసే ప్రయత్నం చేద్దాం పైన. ఇదిగోండి, పెద్ద పెద్ద క్యానన్స్ ప్లేస్ చేసి. అక్కడ ఇంకో క్యానన్ ఉంది పక్కన, కాకపోతే చెట్లు అడ్డం వచ్చి మళ్ళీ ఎందుకు స్టంట్లు చేయడం అని చెప్పి వెళ్ళలేదు. సో ఇక్కడ రాశారు, ఇది చూడండి, కరెక్ట్గా సీ సైడ్ ఎనిమీస్ని రాకుండా వస్తారు. శ్రీ రంబాయి cannon was one of the most famous cannons and was put on board a long wooden boat facing the North Channel by the Japanese in 1941. It had the Dutch East India Company symbol and dated 1613. The date signified that the Rambai cannon was made at the time. In 1871, a British boat sailed in Kuala Selangor and was attacked by pirates. The boat was sunken, and after that 2 boats were sent to destroy the city of Kuala Selangor. It was during that time the weapons in Fort Cornwallis were seized, including Sri Rambai. It was cursed by one prince who tied a thread on his finger and ordered the cannon to come afloat the sea. Local folklore even believed that women who were infertile would be able to conceive by placing flowers in the cannon barrel as a form of special prayers. So ఇది ఆ క్యానన్ క్లోజర్ లుక్. చూడండి ఎలా ప్లేస్ చేశారు, అంత హ్యూజ్ క్యానన్. 1613 అంట. ఆ ఇయర్ కూడా దీని మీద రాసిందంట. మరి ఎక్కడో నాకైతే కనబడట్లేదా, చూద్దాం. 1613 కాదు, 1603. మరి 1613 అని రాసాడు అక్కడ. దాదాపు 400 ఏళ్ళు చరిత్ర ఉంది దీనికి. 400 years హిస్టరీ ఉంది.
ఇక్కడ ఒక క్యానన్ ఉంది. ఇదిగోండి. ఇన్ దిస్ ఫోర్ట్ దెర్ ఆర్ మెనీ క్యానన్స్. In 1808 there were 17 cannons laid in the fort. The English authority has taken these cannons from pirates who invaded the monarchy of Johor, which was under the rule of Dutch. In 1871 the British seized 29 types of weapons and one of them was the Rambai cannon. ఇందా చూపించే కదా పెద్దది అది. ఇక్కడ 3 ఉన్నాయి. ఇదిగోండి 1 2 3. ఇక్కడ ఒక బొడ్డది ఉంది. ఇదిగోండి క్యానన్ క్లోజర్ లుక్. ఫోర్ట్ కార్న్వాలిస్ బ్రింగింగ్ హిస్టరీ టు లైఫ్ అంట. ఇదిగోండి ఇక్కడ ఇంకో క్యానన్. ఇది బయట, కోటకు బయట. సో వీళ్ళు ఏంటంటే పైన కొంచెం వాటర్ పెడుతూ కొంచెం చిన్న చిన్న మొక్కలు బాగుండడానికి ప్లాన్ చేశారు అంతే. నాట్ మచ్. ఇక్కడేమో ఏదో రెస్ట్ రూమ్స్ కట్టారు అంతే. మరి దీనికి 20 రింగిట్ ఎందుకు రీఛార్జ్ చేశారు అర్థం కాదు నాకు. ఆ రాంబాయి క్యానన్ కోసమా? ఇక్కడ క్యానన్స్ ఇవన్నీ బొడ్డయ్యి, కానీ అది మాత్రం ఇంప్రెసివ్. 420 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు అది. ఇంకా అసలు మెటీరియల్ కూడా ఇవన్నీ తుప్పట్టిపోయింది, కానీ అది మాత్రం అసలు భలే ఉంది. చూపించాక మీ క్లోజర్ లుక్. ఇది ఇవన్నీ క్యానన్సే. 12 మొత్తం ఉన్నాయా? 17 కంటే ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ ఏమో పోయింది, ఎత్తుకెళ్ళిపోయారా ఎవరైనా. ఇక సాయంత్రం పూట కూర్చుని రెస్టారెంట్ టైప్లో కూడా పెట్టారు. ఇదే అది సెటప్. ఇదంతా కుర్చీలు కూర్చుంటాయి, చైర్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎవడు రాక మొత్తం క్లోజ్ చేశారు. ఇది ఇక్కడ కూడా మీరు చూస్తే ఇక్కడ. సో మనం 1 డైరెక్షన్ అయిపోయింది, 1 కార్నర్ అయిపోయింది, 2nd కార్నర్ అయిపోయింది, 3rd కార్నర్ అయిపోయింది. ఇప్పుడు 4th కార్నర్కి వచ్చాం. మళ్ళీ టువర్డ్స్ ఇంకో ఇది ఎంట్రన్స్కే ఇంకో సైడ్. ఇక్కడ చిన్న ఫుడ్ ట్రక్ కూడా పెట్టారు. ఇక్కడ పెట్టి ఇక్కడ షిప్ ఉంది. ఏంటి దీనిలోకి ఎంట్రీ లేదా? ఇదిగోండి మళ్ళీ ఇది మళ్ళీ కిందకి. ఇది మనం ఆ ఎంట్రన్స్ పైనది వ్యూ. అది సెక్యూరిటీ ఆఫీసర్ లోపల లాక్ చేసేసుకున్నాడు. ఇది లైట్ హౌస్ అంట. షిప్ లాగా ఇది పైన ఇది చూసి షిప్ అనుకున్నా కానీ ఇది లైట్ హౌస్ అంట. ఇదిగో దిస్ లైట్ హౌస్ వాజ్ బిల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అన్ ఇండికేటర్ ఆర్ సిగ్నల్ ఫర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది బోట్. Lighthouse was built as a tower made of white metal frames measuring at 21 meters tall. This lighthouse was known as the Fort Point Lighthouse. The visibility distance was estimated at 16 nautical miles. However, according to Blue Book 1938, the lighthouse was renovated in 1914 and 1924 respectively. At the time of renovation was in 1914. Its name was changed to Penang Harbour Lighthouse. So, ఇది గెడేసేసి ఉంది. సో మనకి వెళ్ళటానికి లేదు. ఇది లైట్ హౌస్ స్టీల్తో కట్టారు, కాకపోతే లోపల ఏదో ఉంది. మరి ఎందుకు యాక్సెస్ లేదు దీనికి అర్థం కావట్లా. మళ్ళీ ఇక్కడ ఏదో చిన్న ఆఫీస్. ఇదిగో ఇది ఆఫీస్. ఇది ప్రెజర్ చేసే ఆఫీస్ కాదు ఇది, సారీ. ఇది కొంచెం మోడర్న్గా పెట్టి అప్పట్లో వాడిన ఎక్విప్మెంట్ అంతా పెట్టారు. ఇదిగోండి లైట్ హౌస్లో వాడే లైట్, అప్పట్లో టెలిఫోన్స్, ఇదేదో అప్పుడు పాత ఓల్డ్ ఇంజిన్. మరి ఇది సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే ఇది అసలు యాక్చువల్గా 5 రింగిట్స్ 10 రింగిట్స్ పెట్టాలి, లేదంటే ఫ్రీగా ఇవ్వాలి. ఈ క్యానన్ చూడటానికి ప్లస్ అంత హిస్టరీగా తెలుసుకుంటా కూడా ఏమీ లేవు. ఇదిగో ఈ చిన్న బ్రౌచర్ ఇచ్చాడు, చదువుకోమని చెప్పాడు. ఒరే ఆ విగ్రహం చూడటానికి ఆ క్యానన్ చూడటానికి ఏంటని చెప్పేసి కదే. ఆఫ్కోర్స్ ఏమైనా చూడాలి దగ్గర నుండి చివరన్నా చూడవచ్చు, కానీ సో ఇది ఒకసారి ఏంటనేది మొత్తం
అసలు ఏంటనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. షార్ట్ కట్ ఇదిగో అది వాడు ఇచ్చిన బ్రోచర్. ఇది ఫోర్ట్ కోన్వారీస్ ఇక్కడ ఉంది. ఇందాక మీకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో స్టోర్ చేసుకున్నారా, దీనిలో స్టోర్ రూమ్ బిల్డ్ ఇన్ 1814, 650 barrels ఆఫ్ గన్ పౌడర్ అంట. దీనిలో ఇప్పుడు వీళ్ళు సామాగ్రి పనిముట్లు. ఇది రాంబాయ్ కానీ మీకు చూపించాను. ఇది ఎంట్రన్స్ వచ్చాము. ఇది ఒక క్వీన్ విక్టోరియా క్లాక్ టవర్. స్టోర్ రూమ్స్ 1800 అంట. లైట్ హౌస్ జస్ట్ ఇప్పుడే చూపించాను. గన్ పౌడర్ రూము ఆ ఎదురుగా ఉంది చూసారా, అది మ్యాగజైన్. ఇదేమో స్ట్రీట్ ఆఫ్ క్యానన్స్. ఇదిగో ఇవన్నీ అవే. యాంఫీ థియేటర్ అంటే మేబీ ఇదే అనుకుంటా. ఆ సెంటర్లో వేసి కూర్చోబెట్టలా, ఇక్కడ అన్ని చైర్స్ వేసి ఈ టాప్ ఆఫ్ ది అదే ఇందాక హైట్కి రాలా అది. ఇవన్నీ కింద రెస్ట్ రూమ్స్, గార్డెన్ ఇదంతా. ఇది అసలు ఫోర్ట్. జర్నీ బ్యాక్ ఇన్ టైమ్ విత్ అస్. ఇది మెయిన్ ఎంట్రన్స్. దీని గుండా వచ్చాం, ఇటు చూసుకున్నాం. ఈ 10 రూమ్లు ఉన్నాయి చూసారా, ఇదిగో స్టోర్ రూమ్స్. ఇదేమో గన్ పౌడర్ రూము, దానిలో ఇప్పుడు వీళ్ళ సామాగ్రి వాడుకుంటున్నారు. 9 ఏమో గన్ పౌడర్ రూము, 10 ఏమో సెరీ రాంబాయ్ క్యానన్. ఇది యాంఫీ థియేటర్. 12 స్టేజ్ అంట, ఇది స్టేజ్. ఇవన్నీ ఈ కార్నర్లో ఉందేమో లైట్ హౌస్. అది సో దీన్ని మళ్ళీ బరువాడ మొత్తం లేదా అని ఇక్కడే వదిలేద్దాం. సో నాకైతే సజెషన్ అయితే ఇది నాట్ సజెస్టబుల్. వచ్చి చూసి ఎంత ఒక 30 minutesలో మొత్తం చూసేయచ్చు. లేదు 1 hour అయినా నెమ్మదిగా చదవాలంటే ఇప్పుడు మీకు అని సబ్జెక్ట్ చూపించే కదా, 30 minutes మ్యాక్సిమము. దానికి 20 ringgits అనేది టూ మచ్. ఏం లేదు, ఈ క్యానన్స్ అప్పుడు రూమ్స్ చూడటానికి ఇంకొంచెం కనీసం గోల్కొండ కోట అయినా ఉండాలి కదరా బాబు. ఇది అది కూడా లేకపోతే ఎలాగ? దీనికంటే మా ఊళ్ళో కోటే ఇంకా బాగుంటుంది. ఏంటి నిజంగా బాగుంటుంది, వర్త్ ఇట్. అదైతే ఫ్రీ విజిట్. ఇదేమో డబ్బులు పెట్టి దొబ్బేస్తున్నది. ఇదిగోండి ఇదే ఆ యాంఫీ థియేటర్ యాంకమాల. ఇదేమో స్టేజ్, ఆడ చెప్పిన స్టేజ్. పెర్ఫార్మెన్స్లు ఇస్తారేమో సాయంత్రం పూట. అది సో ఇక్కడితో అయిపోయింది ఈ పెనాంగ్ ఐలాండ్ ట్రిప్ ఇదంతా. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫస్ట్ బైక్ రిటర్న్ చేయాలి. అంటే ఏం చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆ ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసేసి రూమ్కి వెళ్ళి సర్దేసుకుని ఇక రిటర్న్ టు బటర్వర్త్ వెళ్ళిపోయి అక్కడ నుండి కూలా పెర్లీస్. నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి కూలా పెర్లీస్. సో అది